జనసేన అనే ఒక పార్టీని స్థాపించి దాని చుట్టూ దాని అధ్యక్షుడు చేసే రాజకీయం ఏదైతే ఉందో దాని అసలు రాజకీయం అంటారని కూడా మనకైతే తెలియదు. అలా అనుకునే వాళ్ళకు ఆ రాజకీయం ఒక దశ దిశ లేకుండా, చరిత్ర తెలియకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా ఇంత దారుణమైనటువంటి నాయకుల ఆధ్వర్యంలో నడిచే పార్టీలు బహుశా దేశంలో ఇంకొకటి ఉండవేమో. అసలు ఆయన ఎటు తిరిగితే అదే సంస్కృతి అవుతుంది, ఎటు తిరిగితే అదే సాంప్రదాయం అవుతుంది, ఏంది మాట్లాడితే అదే చరిత్ర, ఎట్లా బుద్ధి పుడితే అది మాట్లాడుతూ ఉంటే అదే భవిష్యత్తు. నిజంగానే ఇలాంటి వాళ్ళు 10 మంది తయారైతే చరిత్ర అక్కర్లే, సంస్కృతి అక్కర్లే, సాంప్రదాయం అక్కర్లే, నిజాలు అక్కర్లే, ఎటు గాలి తిరిగితే అటు మొత్తం అందరూ అటే తిరిగిపోతూ ఉంటారు. ఇక దేన్ని మనం గుర్తుపెట్టుకోనక్కర్లేదు. తాజాగా అదేదో హైదరాబాద్లో కార్యక్రమంలో పాల్గొని ఏదో రాజభాష అనేదో కార్యక్రమం అంట, దాంట్లో హిందీ గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. హిందీ నేర్చుకోవాలి, హిందీ ఎందుకు వద్దు, ఉర్దూను యాక్సెప్ట్ చేశారు కదా, పర్షియన్ని యాక్సెప్ట్ చేశారు కదా, హిందీని యాక్సెప్ట్ ఎందుకు చేయరు, హిందీని వద్దనడం అంటే మీ భవిష్యత్తు నాశనం చేసుకోవడం, అవకాశాలు లేకుండా చేసుకోవడం, మీ ఎదుగుదలను పరిమితం చేసుకోవడం, హిందీ అనేది దేశాన్ని ఒక్కటి చేస్తుంది, హిందీ అది అట్లా తెలుగు భాష అమ్మ లాంటిది అయితే హిందీ పెద్దమ్మ లాంటిదంట. మరి ఇంతకు మేనత్త చిన్నమ్మ ఎవరో కానీ చెప్పచ్చు కదా. తెలుగు తల్లి అమ్మ లాంటిది అయితే హిందీ పెద్దమ్మ లాంటిదంట. అదే మరి మేనత్త చిన్నమ్మ ఇంక ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదిగా నేను చెప్పి ఉంటే బాగుండేది. అసలు ఇంక హిందీ లేకపోతే ఇంక ఆంధ్రప్రదేశ్ ఎదగదు, దేశం ఎదగదు. ఇంకేదో ఆయనకి ఎవరైనా చెప్పండి, హిందీ మాట్లాడే రాష్ట్రాల అభివృద్ధి ఎట్లా ఉందో, ఆ హిందీ మాట్లాడే వాళ్ళ గొప్పతనం ఎట్లుందో ఒకసారి చెప్పండి స్వామి. ఏ భాష ఎవడైనా నేర్చుకుంటాడు, ఎవడొద్దన్నాడు? బలవంతంగా రుద్దడమే. హిందీ బెల్ట్గా ఉన్న మహారాష్ట్రాన్ని ఆ ప్రజలు తిరగబడితే ఆ జీవోలు వెనక్కి తీసుకొని తోక ముడిసినారు అక్కడ సర్కారు. హిందీ భాష అనేది వాళ్ళు ఒంటికాల మీద లేస్తున్నారు హిందీ బెల్ట్ రాష్ట్రమైన మహారాష్ట్రలోనే. అసలు మనకు వాళ్ళకు ఒక దేశంగా చాలా చాలా అంశాలు కలిసి చాలా అంశాలను అన్నీ కలిపి మెలేసి ముందుకెళ్తూ ఉన్నాం కాబట్టి సరిపోయింది. కానీ చరిత్ర ఏ విధంగానూ కూడా కనెక్టివిటీ లేదు. ఈ సంప్రదాయానికి ఆ సంప్రదాయానికి, ఈ సంస్కృతి ఆ సంస్కృతి, ఈ భాష ఆ భాష. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ ఆ 2017లో మీ హిందీ ఆధిపత్యం మాకెందుకు అంటే అందరూ అటు సైడ్ తిరిగి హిందీ ఆధిపత్యం మనకెందుకు అనాలి. ఇప్పుడు బీజేపీ సంకరణ చేరగానే హిందీ పెద్దమ్మ అని అంటే అందరూ తెలిసి ఇటు సైడ్ తిరిగి పెద్దమ్మ వర్దిల్లాలి, పెద్దమ్మ తల్లికి జై, పెద్దమ్మ వర్దిల్లాలి అని చెప్పి ఇంకా అట్లా చేసుకుంటూ పోవాలేమో. అర్థం పర్థం ఉందా? ఎవడి మీద రుదుతారు హిందీ? ఎవడికి అవసరం? అవసరమైన వాళ్ళు నేర్చుకుంటారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రాల్లో రుద్దడమేంది అని వాళ్ళ ఆధిపత్యం ఏంటి? ఇంకా అది కానీ రుద్దితే ఇంకా అయితే నెత్తిన కూర్చొని భరతనాట్యం ఆడడానికి అందరూ ఏమవసరమే? నేర్చుకుంటాం, ఎవరో తట్టున్నారు. హిందీ కాబట్టి తమిళ్ నేర్చుకుంటాం, లేకుంటే కన్నడ నేర్చుకుంటాం, మలయాళం నేర్చుకుంటాం, ఏమో బుద్ధిపెట్టిన భాష నేర్చుకుంటాం. వీళ్ళు బలవంతంగా నేర్చుకోండి ఎవడు బలవంతంగా రుద్దడానికి. అందుకే ఇట్లాంటి నాయకులు ఉంటే చరిత్ర తెలియకుండా పొద్దుతిరుగుడు పోలాగా ఎక్కడ పొద్దుతే అక్కడ తిరుగుతుంటారు. దశ దిశ ఏం లేదు రాజకీయానికి. ఎంత గొప్ప లీడర్షిప్ అయ్యా నిజంగా. ఇట్లాంటి వాళ్ళు ఉండాలి రాష్ట్రంలోని, దేశంలోని. అది ఇట్లాంటి వాళ్ళు ఉండాలి రాష్ట్రంలోని, దేశంలోని. ఏమో అసలు ఈయన విషయ పరిజ్ఞానం చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది అబ్బా నాకైతే.